హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు వీడియోని కంప్లీట్గా చూడండి. నేను చెప్పే ప్రతి టాపిక్ అనేది కంప్లీట్గా నేను రియల్ థింగ్స్ నా చెప్తున్నానండి. నేను ఏది చెప్తున్నా కూడా మీకు గుర్తుపెట్టుకోండి, ఇది మీకు కంప్లీట్గా యూస్ఫుల్ అయ్యే వీడియో. అండ్ మీకు ఒక క్వశ్చన్ ఉంది నాకు డిజిటల్ మార్కెటింగ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అంటే నాకు వెంటనే ఒక క్వశ్చన్ రేస్ చేయండి, నేను కంపల్సరీ దానికి వీడియో చేసి మీకు ఇస్తానండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు, నా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ నా ఫేస్బుక్ ద్వారా కానీ మీరు నాతో కనెక్ట్ అయ్యి కూడా మీరు ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనము ఎనీథింగ్ ఇప్పుడున్న దాంట్లో ఫేస్బుక్ ఫేస్బుక్లో క్వశ్చన్ అండి. నన్ను ఈ క్వశ్చన్ ఒక 3-4 మెంబర్స్ అడిగారు. సార్, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ లాగా కొలాబరేట్ వీడియో పెట్టుకోవచ్చా? ఒకేసారి రెండు ఫేస్బుక్ లో మనం పెట్టుకోవచ్చా? నీ క్వశ్చన్ చూసే చెప్తున్నా అండి. నా మొబైల్లో క్వశ్చన్ అది చాలా మంది అడిగాను నన్ను. ఆ క్వశ్చన్ తర్వాత నేను వీడియో చేస్తాను అండి. మీరు ఒకే వీడియోని రెండు ఫేస్బుక్ పేజ్ లో పెట్టుకోవచ్చు. కొలాబరేషన్ పెట్టుకోవచ్చు, ఇండివిజువల్ పెట్టుకోవచ్చు అండి. మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు కొలాబరేషన్ చెప్తున్నా అండి. ఇప్పుడు నేనైతే ఈ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్ లో నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోని నేను నా ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేస్తాను. ఎట్లా? రీల్ రూపంలో. రీల్ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో నేను ఓన్లీ ఫర్ ఫేస్బుక్ లో ఎట్ ఏ టైం రెండు ఫేస్బుక్ లో వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను అండి. సో ఇక్కడ వీడియో తీసుకున్న వెంటనే టైటిల్ అప్లోడ్ చేసుకోండి. వీడియో మీకు ఏదైతే ఎక్కడైతే వీడియో ఉందో ఆ వీడియో తీసుకోండి. తర్వాత వీడియో అయిపోయిన తర్వాత మీరు ప్రాపర్ తమ్నీల్ కోసం వీడియో ఎప్పుడైతే మీకు 100% మీకు అప్లోడ్ అవుతుందో కింద మీకు కొలాబరేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఆటోమేటిక్గా మీరు యాడ్ చేసుకున్నారు. ఇక్కడ మీరు కొలాబరేజ్ యాడ్ చేసుకోండి. కొలాబరేజ్ యాడ్ చేసేటప్పుడు మీరు పేజ్ నేమ్ ఇక్కడ హ్యాపీగా ఇచ్చేయచ్చు. సో పేజ్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఎన్ని ఫేస్బుక్ పేజ్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మీకున్న ఆప్షన్ ఒకటే ఫేస్బుక్ పేజ్ అండి. ఆ ఫేస్బుక్ పేజ్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అని. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఎట్ ఏ టైం మనకు రెండు ఫేస్బుక్ పేజ్ లో మీకు కనెక్ట్ అయిపోతుంది. అయితే మీరు ఒక ఫేస్బుక్ పేజ్ లో కనెక్ట్ చేసేటప్పుడు కూడా మీరు రెండు ఫేస్బుక్ పేజ్ లో కనెక్ట్ చేసేటప్పుడు కూడా మీకు స్టోరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్ గా ఈ వీడియో అనేది స్టోరీలో కూడా ఎనేబుల్ అవుతుంది. సో మీరు ఏదైనా గ్రూప్స్ లో షేర్ చేసుకోవచ్చు, ప్లేలిస్ట్ యాడ్ చేసుకోవచ్చు, పోల్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ గ్రూప్ పెట్టినప్పుడు ఏదైనా గ్రూప్ లోకి వీడియో కావాలంటే ఎనీ 3 గ్రూప్స్ కి మీరు యాడ్ చేసుకోవచ్చు అంతే. హ్యాపీగా మీ వీడియో ఎనీ 3 గ్రూప్స్ కి మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత క్లిక్ ఫర్ షేర్ క్లిక్ చేసుకోండి. షేర్ అయిపోయిందా, మీ టాస్క్ విల్ బి ఫినిష్. అయితే మన కొలాబరేషన్ వీడియో మీకు ఏ టైం రెండు ఫేస్బుక్ పేజ్ వస్తుందా లేదా కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఫేస్బుక్ పేజ్ నేను వీడియో అప్లోడ్ చేశాను, రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. ఎప్పుడైనా నేను గుర్తుపెట్టుకోండి, మనం చేసే ప్రతి పనిలో ఏదైతే మనము క్లియర్గా యూజ్ చేస్తున్నామో ఆ మెథడ్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. మీకు ఏ వీడియో అయితే ఇక్కడ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ క్లిక్ అవుతుందండి. ఆప్షన్ ఏంటంటే మీకు బూస్ట్ కాదు. ఎప్పుడైతే వీడియో క్లిక్ చేయన వెంటనే మీకు ఫేస్బుక్లో ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఏంటంటే మీకు అది ఈ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకున్న ఆప్షన్ అంటే ఇప్పుడు చూడండి, కాపీ కొలాబరేషన్ లింక్. ఎవరికైతే మీరు కొలాబరేట్ చేశారో ఆ కొలాబరేషన్ ఇక్కడ ఉంటుంది. అది ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. సారీ, ఏదైతే మీకు కొలాబరేషన్ లింక్ ఉందో మీ కొలాబరేషన్ ఇన్వైట్ లింక్ ఇక్కడ మీకున్న లింక్ ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోమని చేస్తాం. బట్ ఇప్పుడు అది లేదు కాబట్టి మీకు అక్కడ లింక్ అనేది రాలేదు. సో తర్వాత ఏంటంటే ఏ వీడియో అయితే మీరు అప్లోడ్ చేశారో ఇక్కడ అప్లోడ్ ప్రాసెస్ అయ్యేలా వెయిట్ చేయండి. చూడండి, ఒక పెండింగ్ ఇన్విటేషన్. ఎక్కడైతే మీరు ఇన్విటేషన్ సెండ్ చేశారో అక్కడ మీకు ఇక్కడ కింద తెలిసిపోతుందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు వీడియో మాత్రం అప్లోడ్ చేస్తారు, మీరు ఇమేజ్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు కొలాబరేషన్ లో. సరే, ఒక వీడియో పాసిబుల్ అవుతుంది, ఇమేజ్ కూడా కొలాబరేట్ చేసుకోవచ్చు అండి. హ్యాపీగా సేమ్ ఇన్స్టాగ్రామ్ లాగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అయితే మొబైల్ యూజ్ చేసుకుంటాము, ఫేస్బుక్ అయితే మనము డెస్క్టాప్ లో యూజ్ చేసుకుంటామండి. సో మొబైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇన్స్టాగ్రామ్ మొబైల్ యూజ్ అవుతుంది. ఎప్పుడైతే వీడియో అప్లోడ్ అయిపోయిందో, ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆ లెంత్ అయిపోయిన తర్వాత మీకు ఆ వీడియో ఇక ఈ ఫేస్బుక్ లో అండ్ నెక్స్ట్ ఫేస్బుక్ లో ఎప్పుడైతే రివ్యూ యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు ఆ వీడియో అనేది పబ్లిష్ అవుతుందండి. ఇప్పుడు ఇది మనం క్లిక్ చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ మనకు కొలాబరేషన్ అయిన వీడియో మనకు కావాలంటే మనకు నోటిఫికేషన్ వస్తుంది. రావట్లేదు అంటే మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మీరు ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రాసెసింగ్ ఉంది కదా, కొంచెం టైం పడుతుంది. సో ఇమీడియట్ గా ఏది కాదండి. సో మనం ఏదైనా చేసేటప్పుడు మనకు కంపల్సరీ రిక్వైర్ అనేది పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. మనం చేసే దాంట్లో పేషెన్స్ లేకపోతే మనం ఎంత కష్టపడ్డా ఏం యూజ్ ఉండదు. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు కాపీ కొలాబరేషన్ ఇన్వైట్ లింక్ అయిపోయిందా. ఇప్పుడు ఇక్కడ
పేస్ట్ చేసుకోండి. ఇంతమంది ఎందుకు కావాలి అంటే దానికి కొలాబరేషన్ ఇవ్వలే కాబట్టి. అయితే సార్ అప్లోడ్ చేసిన తర్వాత కొలాబరేషన్ ఇవ్వచ్చా అంటే అలా మీకు ఆప్షన్ ఉండదండి. సో మీరు ఆ వీడియో అప్లోడ్ చేసిన ముందే మీరు కొలాబరేషన్ ఇచ్చేసుకోండి. ఇవ్వడం వల్ల ఏమైతుందంటే ఎట్ ఏ టైము మీకు ఈ ఫేస్బుక్ పేజ్లో అండ్ మెయిన్ ఫేస్బుక్ పేజ్లో రెండిట్లో వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. చూడండి, డిస్ట్రాకేష్ రాకెటెక్ సొల్యూషన్స్. మీకు ఏది కావాలన్నా మీకు రెండు పేజ్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో సేమ్ లాగానే ఇక్కడ నేను ఇక్కడ అప్లోడ్ చేశానో సేమ్ లాగానే ఇక్కడ కూడా అప్లోడ్ చేశానండి. అది ఇక్కడ మీకు కంప్లీట్ గా రెండు పేజ్లో మీకు అప్లోడ్ చేశాను. ప్రీవియస్ ఒకటే ఉంది, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నాను. అంటే ఒకే వీడియో రెండు ఫేస్బుక్ పేజ్లో మీకు విజిబుల్ అవుతుంది అన్నట్టు. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటిదంటే మీకు ఒక వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఫస్ట్ మెథడ్ అండి. సెకండ్ మెథడ్ వచ్చి మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. మన ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ వీడియో అప్లోడ్ చేయాలంటే మీరు ఇక్కడ డైరెక్ట్ గా వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఏదైతే మీకు టైటిల్ ఇస్తున్నారో ఆ టైటిల్ డైరెక్ట్ కాపీ చేసుకోండి. వేరే ఆప్షన్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ ఇదే కాపీ చేసుకుంటున్నాను. సో ఇట్లా మనం అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక బిజినెస్ యొక్క గోల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటాయి. అయిపోయిందా? ఇక్కడ వచ్చాక దానికి కూడా ఫేస్బుక్ బిజినెస్ షూట్ అండి. ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆప్షన్ ఉంటుంది మోర్ ఆప్షన్ లో పోస్ట్ వీడియో అక్రాస్ ద పేజెస్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఏ వీడియో అయితే మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ మెథడ్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకేసారి 5-6 వీడియోస్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో అలాంటి మీకు ఆప్షన్స్ మీకు ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ చూడండి, వీడియో టైటిల్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ వీడియో ఇస్తున్నాను, వీడియో తీసుకోండి. మీకు ఏమైనా తమ్నీల్ కావాలంటే హ్యాపీగా తమ్నీల్ కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఇప్పుడు టెస్ట్ కేర్ ఇక్కడ ఉంది కదా, అప్లోడ్లో మీ ఓన్ తమ్నీల్ ఇక్కడ పెట్టేసుకోండి. ఇంకోటి ఏంటంటే ప్రతి దానికి ఆప్షన్ చేంజ్ అవుతాయండి. ఇప్పుడు మీకు అయిపోయిన వెంటనే పేజ్ అయితే మీకు ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్ ఇక్కడ తీసేసుకుంటారు. ఇక్కడ నెక్స్ట్ ది సెట్టింగ్ అప్లై బోత్ ప్రైమరీ అండ్ క్రాస్ పోస్టింగ్ ఇక్కడ ఉంటుంది. ది సెట్టింగ్ ఓన్లీ అప్లై ఫర్ ప్రైమరీ పోస్ట్. ఏది మానిటేషన్ టూల్ అనేది. ది సెట్టింగ్ అప్లై ఫర్ ప్రైమరీ అండ్ అక్రాస్ పోస్ట్. నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ తీసుకున్న తర్వాత మీకు ఏదైతే మీకు ఉందో ఇక మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏ ఆప్షన్స్ కావాలో అన్ని మీకు ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మీకు కంప్లీట్ గా చూసుకోండి ఆప్టిమైజేషన్ అప్పుడు. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఏ పేజీ ఇంకో పేజ్ మీకు కావాలి. ఇప్పుడు 2 పేజెస్ 3 పేజెస్ ఎన్ని పేజీలు మీరు వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇది మీ వీడియో అనేది మానిటేషన్ ఓన్లీ ఫర్ మీకు అయ్యేది ప్రైమరీ పేజీ మీకు అవుతుంది. సో ఏ పేజీ నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నానో ఆ పేజీగా పెట్టేసుకోండి. ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉండదండి. ఏదైతే మీరు ఆప్షన్ పేజెస్ క్రియేట్ చేస్తున్నారో ఆ పేజెస్కి వచ్చి ఇప్పుడు ఇవన్నీ పేజెస్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఏ పేజ్ కావాలో ఆ పేజ్ మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. వెయిట్ ఫర్ సెకండ్. సో నేను కంపెనీ పేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ అండ్ షేర్. ఇదే వీడియో ఆ thumbnail తోని రెండిట్ల మీకు పోస్ట్ అయిపోయింది. అండ్ ప్రాపర్ తో మనం పోస్ట్ చేసాం ఇక్కడ. సో కంప్లీట్గా ఈ వీడియో మీకు ఒకేసారిగా 5-6 అంటే మల్టిపుల్ ఫేస్బుక్ పేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ అనేది కొలాబరేషన్ అంటే ఒకేసారి రెండు పేజీలు మీ రెండు పేజీలు విజిబుల్ అవుతాయి. కానీ ఇప్పుడు ఈ వీడియో అనేది ప్రతి పేజ్లో మీకు ఇండివిజువల్ గా పోస్ట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇన్ని విధాలుగా మీరు వీడియో అనేది పోస్ట్ చేసుకోవచ్చు ఫేస్బుక్ లో. సో ఈ ఆప్షన్ మీకు ఇన్స్టాగ్రామ్ లో ఉందంటే ఓన్లీ మీకు ఫేస్బుక్ ఆప్షన్ ఉందండి. ఇన్స్టాగ్రామ్ లో మీరు డైరెక్ట్ గా రీల్ మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో మీరు ట్యాగ్ చేసుకోవచ్చు. మీకు ట్యాగ్ ఆప్షన్ ఉంది. కొలాబరేషన్ అనేది మొబైల్లో ఉంది. ట్యాగ్ అనేది ఎంతమందికైనా మీరు ట్యాగ్ చేసుకోవచ్చు. ఆ వల్ల మీకు కింద మీకు చూపిస్తాను అన్నట్టు. బట్ ఇక్కడ ఏంటిదంటే ఒకే వీడియో మల్టిపుల్ ఫేస్బుక్ పేజ్ లో మీకు విజిబుల్ అవుతుంది. మీరు అప్పుడు ఏం అవుతుందంటే మీకు ఏ వీడియో ఇదే వీడియో ప్రతి పేజ్ లో ఇండివిజువల్ గా అప్లోడ్ అవుతుంది అన్నట్టు. దానిలో ఏంటిది మనకు ఇండివిజువల్ వ్యూస్ దాని మన ఛానల్కి వస్తాయి అన్నట్టు. దాని ద్వారా మనకి బెనిఫిట్ ఏంటంటే మనం కంటెంట్లో కనుక యూట్యూబ్ లింక్ ఏమైనా ఇస్తే కనుక హ్యాపీగా మనకు క్రాస్ పోస్టింగ్ అనేది మల్టిపుల్ పేజెస్ జరిగిపోతుంది అన్నట్టు. సో దీని ద్వారా మన బెనిఫిట్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ వ్యూస్ ఇంక్రీజ్ కావడానికి చాలా వరకు మనకు బెనిఫిట్ అవుతుంది. సో ఈ విధంగా మనం అప్లోడ్ చేసుకొని కంప్లీట్గా వీడియోస్ మనం అప్లోడ్ చేయొచ్చు. సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా మా ఛానల్ని మీరు సంప్రదించండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్.
మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా మన ఛానల్ అడగండి. కంప్లీట్గా మీరు నేర్చుకోండి. నేను ప్రతిదీ మీకు ఇవ్వడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.